అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన స్నేహ సంబంధాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వృద్ధిలోకి రావడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. వారితో మీకు ఏ రకమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే ఇంతకుముందు ఏదైనా విభేదాలు లాంటివి ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వారితో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే మీకు అవార్డ్స్ లాంటివి రావడం కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా అవి న్యాయపరమైన ఖర్చులు లాంటివి. అలాగే మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీ పరీక్షల కొరకు మీరు పడే కష్టానికి సంబంధించిన ఖర్చులు లాంటి వాటికి, అంటే ఏదైనా అప్లికేషన్ ఫామ్స్ సంబంధించిన విషయాలు కానీ, దేనికైనా ఫీజులు కట్టడానికి కానీ అలాంటి వాటికి, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే నేపథ్యంలో మీ యొక్క దినచర్యలో కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడం బట్టి మీకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా బంధువర్గంతో మీకు చాలా వరకు మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్ళడానికి కొంత మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఖర్చులు కాకుండా వాటిని చక్కటి ప్రణాళికతో మంచిగా ఉపయోగించుకునే విధంగా మార్చుకోవాలి. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన అభివృద్ధి పరంగా ముందుకెడుతుంది. వారి కొరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు మీ సలహా అవసరం పడే అవకాశం లాంటివి ఉంది. అంతేకాకుండా మీ మిత్రులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అది కష్టం లేకుండా వీలైనంతవరకు సునాయాసంగా పనులయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. దాంతోపాటుగా మీరు కొంత ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక మంచి మ్యూజిక్ వినడం లాంటిది కానీ, లేకపోతే ఉపాసన బలాన్ని పెంపొందించుకోవడానికి, ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచన చేయడానికి, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు.